హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ మీల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీల్ మేకర్స్ని వేడి నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి మసాలా రెడీ చేసి పెట్టుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో వేసేయండి. ఈ పేస్ట్ కోసం నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు అందులో కొంచెం పసుపు కూడా వేసి నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్స్ వేసి బాగా కలపండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకొని మీ రుచికి సరిపడా కారం కూడా వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మీల్ మేకర్స్ పట్టేలాగా బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు 2 కప్పుల నీళ్లు వేసుకొని సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కనీసం ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 15 నిమిషాల తరువాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు కలపండి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్, రోటీ అన్నిట్లోకి బాగుంటుంది. చికెన్ బోర్ కొట్టినప్పుడు ఇది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ వాళ్ళకి మంచి ప్రోటీన్ రిచ్ కర్రీ.